వెన్ యంగర్ జనరేషన్ ఎవరైనా చిన్న వాళ్ళు వచ్చి నాకు చెప్తా ఉంటే అన్న మీరు మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పని దట్ విల్ మేక్ మీ ఈవెన్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ దట్ విల్ మేక్ మీ హ్యాపీ. అండ్ నా పేరెంట్స్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్. వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఏదైనా చేసేది, వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా అరే చాలా బాగా చేసావు అని అన్నారంటే చాలా అయిపోయినట్టే ఇంకా నాకు. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. హాయ్ అన్న. హాయ్, మీ పేరు? గుంటూరు. నా పేరు శివ అన్న, గుంటూరు నుంచి వచ్చానన్న. నేను క్వశ్చన్ అడగడానికి ముందు మీకు ఒక చిన్న, ఆల్రెడీ మీకు తెలిసిందని గుర్తుందో లేదో తెలియదు, ఇది సెకండ్ టైం అన్న నేను మిమ్మల్ని కలవడం. ఓకే. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారని తెలిసి నేను మళ్ళీ గుంటూరు నుంచి పని మానుకొని వచ్చానన్న. ఇంతమంది సమక్షంలో మీరు అందరు ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ అరిచారన్న, ఫ్యాన్స్ చెప్పారు, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి ఎవ్రీ మినిట్ నా కళ్ళ ముందు నాకు గుండెల్లో ఉండాలని చెప్పి మీ పోర్ట్రేట్ ఆర్ట్ నా చేతి మీద వేసుకొని ఉన్నాను. ఉందన్న, మోర్ దెన్ 5 hours పట్టిందన్న, కానీ నాకు ఎక్కడా కూడా పెయిన్ అనిపించలేదన్న. నేను ఇది మీకు చూపించాలి అనే ఆతృతతో మాత్రం నేను ఇక్కడికి వచ్చానన్న. థ్యాంక్ యూ, బట్ అలాంటివి ఏమీ చెయ్యొద్దు. నేను అంటే చిన్న విషయం అన్న, ఫ్యాన్స్ ఇందాక సార్ మాట్లాడారు, ఓజీ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ కాకుండా భక్తులు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత సుధీర్ అన్నకే భక్తులు ఉంటారు అన్న. అన్న ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, వీలైతే కుదిరితే ఒక చిన్న హగ్ అన్న, ఇది మా ఫ్యామిలీ కోసం అన్న. ఆల్రెడీ వాళ్ళు చూస్తూ ఉన్నారన్న, అది మీకు ఇష్టమైతే ఓకే అనుకుంటే. డెఫినెట్లీ ఇష్టమే, అందరినీ హగ్ చేసుకుంటా వచ్చి, ప్రతి ఒక్కరిని హగ్ చేసుకుంటా, వచ్చిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా హగ్ ఇచ్చి వెళ్తాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు నా క్వశ్చన్ అన్న, ఇప్పటి వరకు మేము సుధీర్ని ఒక మెజిషియన్గా, ఒక కమీడియన్గా, ఒక యాంకర్గా చూసామన్న. ఈరోజు సుధీర్ జోకర్లో సుధీర్ గారిని మేము ఏ విధంగా చూడబోతున్నాం అన్న, మీ మాటల్లో వినాలనుకుంటాం. సో ఇప్పటిదాకా మీరు చూసిన షేడ్స్ అంటే ఏదైతే మీరు నన్ను చూసారో అవన్నీ మీకు తెలుసు. అవునన్న. సో తెలియని షేడ్ ఏదైతే ఉందో సుధీర్ని కొత్తగా చూస్తారన్నమాట డెఫినెట్లీ జోకర్లోని. సుధీర్ అన్నకి ఇప్పటిదాకా అందరూ అనుకుంటారు కదా, అరే బాగుంది, మంచి ఫ్యాన్స్ ఉన్నారు, మంచి కథ పడాలి, అన్నకి మంచి సబ్జెక్ట్ పడితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా అందరూ. ఆ కథే ఇది మాట. సూపర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. ఎస్ ఎస్ హాయ్. హాయ్ అన్న, నా పేరు సిద్ధు అన్న. సిద్ధు హాయ్. నన్ను ఇంట్లో సిద్ధు అంటారు, అందుకే తెలుసు అన్న. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మాది వైజాగ్ అన్న. వైజాగ్ నుంచి వచ్చారు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, మీ సక్సెస్ని మీ ఫ్యామిలీ ఎంత బాగా ఎంజాయ్ చేసిందో అంతే బాగా మేము ఎంజాయ్ చేస్తాం. సో ఎవ్రీ ఇయర్కి 1 or 2 ఫిలిమ్స్ మీ నుంచి వస్తాయి అన్న. 1 or 2 ఫిలిమ్స్ అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశా కాబట్టి, అంటే ఐ మీన్ ఇప్పుడే స్టార్ట్ చేయడం ఇన్ ద సెన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం ఇంకా కంటిన్యూస్గా నాకు టీవీ ఆడియన్స్కి కూడా దూరంగా వెళ్ళాలని ఉండదన్నమాట బేసికల్లీ. ఎందుకంటే నాకు అది కూడా ఇష్టం. అక్కడ ఉన్న లవ్వే ఇక్కడ నాకు సినిమాలోని ఏదైతే నాకు టికెట్లు దిగుతున్నాయో డెఫినెట్లీ టీవీ వల్లే వచ్చేది అదంతా. సో అది నేను కంప్లీట్గా వదిలేయడానికి ప్రస్తుతానికి రెడీగా లేను. సో బట్ డెఫినెట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవరన్నా ఎదగాలి అని అనుకుంటారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ మేబీ ఐ మే డూ 1 or 2 ఫిలిమ్స్. Thank you. I love you, Anya. Love you too, man.